నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే న్యూస్. ఈరోజు నేనైతే మీకు ఒక ప్రముఖ జ్యోతిష పండితుడు సీతారామరాజన్ గారిని పరిచయం చేయబోతున్నాను. మరియు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కారం చెప్పడానికి మనతో ఉన్నారు. మరొకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమః శివాయ. జై మాతా. ఎన్ని సంవత్సరాలుగా మనం జ్యోతిష పండితులు ఉన్నారు? మేము ఇప్పుడు దాదాపుగా మా తాతగారికి తండ్రి గారి నుంచి, మా తాతల తరాల కాడి నుంచి వారసత్వంగా ఇప్పుడు నేను 30 ఏళ్ల కాడి నుంచి ఈ జ్యోతిష శాస్త్రాన్ని అన్ని విధాలుగా మనం చూసి, తమలపాకు మీద అంజని వేసి, తాళపత్ర గంధాలతోని, కొన్ని దైవశక్తి బలాలతోని అంజని వేసి వారి సమస్యలు, ఏ విధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎవరి నుంచి ఏ సమస్యలు ఎలాగ వస్తున్నాయి అనేది కొన్ని అవపోసన బట్టి వాటికి గ్రంథాల ద్వారా కానీ, అంజనం ద్వారా కానీ, తాళపత్ర బంధంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేసి వారి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన, పూర్వీకులు ఇచ్చిన వరాలు. మనకి ఇక్కడ దగ్గరలోనే కాకుండా దూరం నుండి వచ్చే వారికి మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు? ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు మన దగ్గరికి ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు, లేదు వారి సమస్యలు తెలుసుకోవటానికి వాళ్ళ ఫోటో, పేరు, ఇంటి పేరు, వాళ్ళ జాతక చక్రం పంపించేటకైతే వాళ్ళ గురించి మనమే ఫోన్ ద్వారాగా వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయనేది పరిశీలించి వాళ్ళకి ఫోన్లోనే పరిష్కారం చెప్పగలుగుతామమ్మా. ఎక్కువగా మనకు సంతాన సమస్యలు అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి వారికి ఎలాంటి పరిష్కారం? సంతాన సమస్యలు అనేది కొంతమందికి కుటుంబపరమైన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని వస్తూ ఉంటాయి. కొంతమందికి నాగదోషం, కుజదోషం వల్ల కొంతమందికి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని చెడు మంత్రాల వల్ల, చెడు సమస్యల వల్ల కూడా సంతాన ఇబ్బందులు కొన్ని కలుగుతూ ఉంటాయి. వారికి ఏ విధమైన ఇబ్బంది ఉందా, ఇప్పుడు మంత్రంతో సమస్య జరుగుతుందా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన జాతక చక్రంలో ఇబ్బందులు ఉన్నాయా, వాటిని బట్టి కొన్ని పరిశీలించి వారి సమస్యను బట్టి వాళ్ళకి సంతానపరమైన సమస్య తీసేసి సంతాన బలం అందే విధమైన హోమచక్రాలు కానీ, కొన్ని దుష్ట సమస్యలకు సంబంధించిన కట్టుబంధనలు చేసి వారికి పరిష్కారం చేయగలుగుతామమ్మా. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అంటే ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎలా మనం? వారికి రాకపోయినా కానీ మన దగ్గర పరిష్కారం ఉంది తల్లి. వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, కొంతమందికి శుద్ర పూజలు అంటారు, మంత్రబంధనలు అంటారు, శాతబడి, ఇలాంటి చెల్లంగి, చాతబడి, తర్వాత కొన్ని సమస్యలతోనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే మనం అంజని వేసి వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం వెతికి వారి ఇబ్బందులకి ఖచ్చితమైన పరిష్కారం చేయగలుగుతాం తల్లి. ఇప్పుడు మనకు సిటీలో చూసినట్టయితే ఎక్కువగా చేతబడి లాంటివి నమ్మేవారు ఉండరు, కానీ మనకు చేతబడులు మనం ఇక్కడ చూస్తుంటాము, దాంతో బాధపడిన వారిని కూడా మనం చూస్తుంటాము. మనకు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎవరైతే నమ్మకుండా ఉండేవారు ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవానికైతే భగవంతుడు ఉన్న మాట ఎంత నిజమో, శుద్ర పూజ ఉన్న మాట ఎంత నిజం. ఎందుకంటే తల్లి, కొంతమందికి కొన్ని కారణాల వల్ల కొన్ని తెలియని బాధలు కొన్ని ఏంటంటే ఈ చిత్ర పూజలు, ఈ శుద్ర పూజల వల్ల కొంతమందికి చెడు ఇబ్బందులు, చెడు సమస్యలు, కొంతమంది వల్ల ఆర్థికమైన ఇబ్బందులు కొంతమంది పడుతూ ఉంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, ఇలాగ అనారోగ్యపరమైన సమస్యలతో బాధపడుతూ శుద్రానికి గురై ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించండి. వారికి ఎలాంటి సమస్యలున్నా, ఏ ఇబ్బందిపరమైన ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్య తీసేసి వాళ్ళని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయటం మా బాధ్యత. ఎందుకంటే అది మాకు పూర్వీకులు ఇచ్చిన వరం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఎలాంటి ఈ శుద్రం కానీ, తాంత్రికం కానీ, గాలి పూజ కానీ, మీద చెల్లంగి కానీ, చేతబడి కానీ, వీటికి సంబంధించినదే కాకోకుండా కొంతమంది వెళుతూ కూడా కొన్ని నిమ్మకాయలు దాటడం కానీ, కొన్ని పూజలలో ఇబ్బందులు జరగటం కానీ, అది భగవంతుడు కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది ఆ టైంలో అందించకపోయినా ఆ భగవంతుడే మా రూపంలో కొన్ని సమస్యలు తీర్చడానికి
మేము ఖచ్చితమైన పరిష్కారం చేయటానికి ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరాలు, మా పూర్వీకులు ఇచ్చిన తాళపత్ర గంధాల కాడి నుంచి వచ్చిన శాస్త్ర విజ్ఞానంలో కూడా కొన్ని లేనివి కూడా మన దగ్గర నుంచి ఖచ్చితమైన సమస్యలకి పరిష్కారం చేస్తాం తల్లి. భార్యాభర్తల గొడవలు కానీ లేదా ప్రేమించుకున్న వారి గొడవలు అంటే అలా ఉన్న వారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. భార్యాభర్తల వల్ల ఇబ్బందులు జరగటం, వాళ్ళ కుటుంబంలో దేనికి గొడవ పడుతున్నారో కూడా తెలియని బాధలు కొంతమంది చాలామంది పడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళ భార్యాభర్తలలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి తెలియని కొన్ని సమస్యలు ఎలా జరుగుతుంటాయంటే తల్లి, చిన్న సమస్య కూడా పెద్ద గొడవలు కావటం, విడిపోయేదాకా రావటం. ఇలాంటి సమస్యలు ఏంటంటే కొంతమంది తాగుడికి బానిస కావటం, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల వల్ల గొడవలు రావటం. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయా అనేది మనం పరిశీలించటానికే మా యొక్క ఈ శివశక్తి జ్యోతిష్యాలయం అనేది మనం నిర్మించడం జరిగింది తల్లి. ఇక్కడ ఇలా భార్యాభర్తల వల్ల వచ్చే ప్రతి ఒక్క సమస్యకి మనం ఖచ్చితమైన మార్గం చేయగలుగుతాం. వాళ్ళ పడే ఇబ్బందులు, వాళ్ళకి ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకి జరిగే ఇబ్బందులు ఏమిటి, ఇలాగ తెలుసుకొని మనం వాటికి ఖచ్చితమైన పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళ సంసారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా, భార్య మాట భర్త వినేటట్టు, భర్త మాట భార్య వినేటట్టు, వాళ్ళ సంసారం అన్ని విధాలుగా సాగేటట్టుగా మనం ఖచ్చితమైన పరిష్కారం చేయగలుగుతాం. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఖచ్చితమైన పరిష్కారం ఒక 9 రోజులలోనే వాళ్ళ సంసారం చక్కరబడేటట్టు మేము చేయగలుగుతామమ్మా. ఇప్పుడు మనకు చిన్న వయసులోనే ఉద్యోగ సమస్యలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అట్లానే మళ్ళీ బిజినెస్లో కూడా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారికి ఎలాంటి పరిష్కారం అందిస్తారు? ఇది ఏంటంటే తల్లి, చిన్న వయసులలో కొంతమంది కష్టపడి చదువుకొని మంచి జాబులలో అభివృద్ధి కావాలని కొంతమంది నిలబడే వాళ్ళు ఉంటారు. జాబు చేస్తూ కూడా ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ధన నష్టం జరగటం, ఆరోగ్యాలలో చిన్న చిల్లర ఖర్చులు జరగటం, వాళ్ళకి అన్ని విధాలుగా కొన్ని సమస్యలతో చాలామంది సతమతం అవుతుంటారు. వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళ జాతక గడియలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కొంతమందికి చేసిన సమస్యల వల్ల బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి దృష్టి, నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది. అలాంటి కొంతమంది బాధపడేవారు ఈ విధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అది వారికే తెలియదు. ఇలాంటి అనేది వాళ్ళకి అర్థం కావు. వాటిని పరిశీలించి వాటికి సంబంధించిన సమస్యలతోని వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని చేసి వాళ్ళకు ఉద్యోగరీత్యా కానీ, వాళ్ళు చేసే పని రీత్యా కానీ, జాబు పరంగా కానీ, మన షాపు పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉంది తల్లి. వాటిని ఎలా తీయాలి, ఎలా నడిపిస్తే బాగుంటుంది, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా పోగొడితే బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా చూసి వాళ్ళని ఖచ్చితమైన పరిష్కారం చేయగలం. అంటే పరిష్కారానికి మనకి అంటే ఎన్ని రోజుల వ్యవధి పడుతుంది? 9 రోజుల వ్యవధి. 9 రోజుల వ్యవధి, 9 నవగ్రహాలు, 9 చక్రబంధనలు, అష్టదిర్బంధన. ఈ 9 రోజులలోనే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఖచ్చితమైన పరిష్కారం మన దగ్గర ఉంది. ఇప్పుడు మనకి దూరం నుంచి మిమ్మల్ని ఫోన్లలో సంప్రదించే వారికి అంటే వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇస్తే మనం జస్ట్ ఫోన్లోనే పరిష్కరించవచ్చు? దూరం నుంచి మన దగ్గరికి రాలేకోకుండా హైదరాబాద్ దాకా రాలేను అని కొన్ని మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించిన ఫోటో, పేరు, ఇంటి పేరు మీద వాళ్ళ జాతక చక్రం ఉన్నా పర్వాలేదు, జాతక చక్రం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ పేరు ఫోటో ఉంటే వాళ్ళ జాతక చక్రాన్ని కూడా మనమే తీసి వాళ్ళకి ఖచ్చితంగా మనకు మార్గం చూపించగలుగుతాం తల్లి. ఇప్పుడు మనకి జనరల్గా డైరెక్ట్ వచ్చి చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆ పర్సన్ రారు, ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి కలిసి వెళ్తుంటారు కదా, అలాంటి పర్సన్స్కి కూడా ఓన్లీ ఫ్యామిలీతో చేయగలుగుతామా పరిష్కారం? ఒక్క ఇద్దరు తల్లిదండ్రి అయినా పర్వాలేదు, భార్య అయినా పర్వాలేదు, కొడుకైనా పర్వాలేదు, ప్లస్ వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు వచ్చినా వారి జాతక చక్రాన్ని బట్టి మనం ఖచ్చితంగా పరిష్కారం చూపబడుతుంది. మీకున్న అనుభవం అంటే ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు? ఇది అనుభవంతో వచ్చింది కాదు తల్లి. మా తాతలు, ముత్తాతలు, ఊతాతలు, మా తరతరాల నుంచి వచ్చిన విద్య. ఇప్పుడు నేను ఈ విద్య చేయబట్టి దాదాపుగా 32 సంవత్సరాలు.
ఈ 32 సంవత్సరాల కాడి నుంచి ఎంతోమందికి, అంటే ఒకరిద్దరు అనేది మనం లెక్క పెట్టలేము. నాది దాదాపుగా ఒక 2-3 బ్రాంచులు ఉన్నాయి. ఈ 2-3 బ్రాంచులలో హైదరాబాదే కాక ఇంక ఇతర మన విశాఖపట్నం కానీ, తర్వాత చెన్నైలో కానీ మనకు సంబంధించిన చాలామందిని చాలా సమస్యలతో, ఇలా 1-2 సమస్యలు కాదు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కానీ చాలామందికి, కొంతమందికి మనం వెనక చూడవచ్చు. చాలామంది సినీతారాలు కానీ, రాజకీయవేత్తలు కానీ, మా తాతల తరాల కాడి నుంచి మనకు సంబంధించిన చాలామంది ద్వారాగా చాలామందిని అన్ని రకాలుగా మనం సరిచేసి అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆ శివశక్తి బలంతో మనం అన్ని రకాలుగా అనేది వాళ్ళ సమస్యలకి ఖచ్చితమైన మార్గం చూపిస్తున్నాం తల్లి. మేము చేయబట్టి దాదాపుగా తాతల కాడి నుంచి వచ్చిన ఇచ్చ, ఇది ఒక్కరితో వచ్చింది కాదు, ఒక్కరు చేసింది కాదు. మనం ప్రతి ఒక్కరి ద్వారాగా మా తాతల తండ్రులు వాళ్ళకి అవపోసన బట్టి వాళ్ళు నేర్పించిన విద్యల్ని మేము అవపోసన చేసి తర్వాత గురువులతోని అఘోరాలతోని మేమంతా కాశీ వెళ్ళాము, కేరళ వెళ్ళాము. తిరదండి విద్యలు కానీ, కాశీ అఘోరా విద్యలు కానీ ప్రతి ఒక్కదాన్ని శిష్యరేఖం చేసి మేము నేర్చుకొని 10 మందికి ఉపయోగపడేలాగా మేము చేస్తూ ఉన్నామమ్మా. అంటే హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడికైనా మీరు ఎక్కడికి ఎవరికి ఏ సమస్య ఉన్నా మనమైతే వాళ్ళే వచ్చి సమస్య తీర్చేదాకైతే వాళ్ళ ద్వారాగే తీరుస్తాము. లేదు వాళ్ళకి కష్టమైన పరిస్థితి ఉంది, మనం ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తీర్చాలి అని అనుకుంటే వారి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మీరు చేసిన పరిష్కారాలు, అంటే మన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకున్న వారిలో ఎంతమంది వరకు మనకు పరిష్కారం జరిగింది? ఇప్పటి వరకు మేము చేసిన చాలామంది, అది లెక్క పెట్టలేని పరిస్థితి కదా తల్లి. మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ హైదరాబాదులో కొన్ని సంవత్సరాల కానించి ఇప్పుడు ఈ హైదరాబాదులో ఉండబట్టే 25 సంవత్సరాలు అయింది నేను. ఈ 25 సంవత్సరాల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఎంతోమందికి ఇప్పటికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. గురువు గారు మీరు చేసిన పనులు ఎలా బాగున్నాయి, మేము ఎలా బాగుపడ్డాము, మాకు సంతాన సమస్య తీరిపోయింది, మా భార్య భర్తల వల్ల ఇబ్బందులు పోయినాయి, భూ సమస్యలు తగ్గినాయి అని ప్రతి ఒక్కరూ మనకు అన్ని రకాలుగా మా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆ భగవంతుడికి కృపకు పాత్రులై వారు మనకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఇంకా రెట్టింపుగా ఇలా ఇంత చాలామందికి ఇంకా చేయాలి, మా వల్ల కొంతమందికి సహకారం కలగాలి అనేది మా భాగ్యం. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం, అందరికీ ఆ వరాన్ని మేము పంచుతూ ఉన్నాం తల్లి. ఎక్కువ శాతం ఏ సమస్యతో వస్తుంటారు? ఎక్కువ శాతం అనేది ఇక్కడికి వచ్చే సమస్యలు అనేది ఒక సమస్య అనేది ఉండదు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది బిజినెస్ నడవట్లేదని, కొంతమంది విదేశ ప్రయాణం జరగట్లేదని, కొంతమంది ఆరోగ్య రకంగా ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది పెళ్ళిళ్ళు కావట్లేదని, కొంతమంది పిల్లల విషయంలో మాట వినట్లేదని, కొంతమంది ఇలాగ జరగాలనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. వాటిని ప్రతిదానికి మనకు పరిష్కారం, ఇది చెయ్యము ఇది చేస్తాము అనేది లేదు తల్లి. ప్రతి ఒక్క పనిని చేయటమే మా ధర్మం. వశీకరణ మంత్రం గురించి, వశీకరణ అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మా. ఇది ముఖ్యమైన అంశం కూడా. వశీకరణము అనేది కొంతమంది స్త్రీ వశీకరణ చేయమంటారు, కొంతమంది పురుష వశీకరణ చేయమంటారు, కొంతమంది జన వశీకరణ చేయమంటారు, కొంతమంది కొన్ని రాజకీయపరమైన వశీకరణలు కూడా కొన్ని ఉంటాయి. ఈ వశీకరణ అనేది ఒక తాతల తరాల కాడి నుంచి పుట్టిన మొట్టమొదటి దైవ బలములో గ్రంథములో వశీకరణ బంధన అనేది చాలా పెద్దది. ఈ వశీకరణకు సంబంధించిన విషయాలలో అన్ని పరిశీలించి వాటికి ఎవరికి ఏది వర్తిస్తుందో ఆ వశీకరణని మేము 9 రోజులలో స్త్రీ వశీకరణ కానీ, పురుష వశీకరణ కానీ, జన వశీకరణ కానీ, తర్వాత బిజినెస్ పరమైన వశీకరణ కూడా కొంతమంది రాకడ గౌరించి కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాటికి సంబంధించింది బిజినెస్ నడవక ఇబ్బందులు పడే వారికి ఆ బిజినెస్కి సంబంధించిన వశీకరణ కూడా మేము గుంచి వాళ్ళకి ఖచ్చితమైన దారి చూపించి వాళ్ళకు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే విధంగా మేము ఖచ్చితమైన మార్గం చేయగలం. ఈ 9 రోజులలో జరిగేటువంటి ఆ వశీకరణ బంధనం అనేది శాశ్వతంగా ఉంటుందా? శాశ్వతంగా ఉంటుందమ్మా. ఇది ఒకసారి చేసి మళ్ళీ చేసేది కాదు. వశీకరణ అనేదే ఒక్కసారి. ఆ వశీకరణ ఒక్క బంధనతోనే ఖచ్చితమైన ముడిపడిపోతుంది.
అది అవపోషణ చేసిన విషయం కాబట్టి అది ఖచ్చితంగా 9 రోజులలో పని అవుతుంది. మిమ్మల్ని సంప్రదించాలనుకునే వాళ్ళకి అంటే ఎలా సంప్రదించాలి? మీ నంబర్? ఇప్పుడు మా అడ్రస్ ఉంది కదా తల్లి. ఇప్పుడు వాస్తవానికైతే ఇప్పుడు రామంతాపూర్లో ఉండబట్టి చాలా సంవత్సరాలైంది. రామంతాపూరు రేడియో స్టేషన్, నల్లపోచమ్మ తల్లి గుడి వెనక సీతారామరాజు శివశక్తి జ్యోతిష్యాలయం అంటే ఇక్కడ చాలామందికి ఒక అవగాహన. ఈ గురువు గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన పరిష్కారం జరుగుతుందని కొంతమందికి అక్కడ చాలామందికి తెలిసిన వారు ఉన్నారు. అక్కడికి వచ్చి సంప్రదిస్తే ఖచ్చితంగా వారి సమస్యని తీరుస్తామమ్మా. ఓం సర్వశక్తి ప్రదాతాయ నమో నమః. ఓం గం గణపతయే నమో నమః. ఓం అష్టైశ్వర్య ప్రదాయనే నమో నమః. ఓం పోతుల పోతురాజా భూతాల భైరవి మచ్చర్ల కోటి మాటాట పాపిరాజు మత్స్య నిద్రపోయేవు. సర్వగ్రహ దోష నివారణాయ సర్వపాపహరాయ సర్వరోగ నివారణాయ ఓం అష్టైశ్వర్య ప్రదాతాయ ఓం సర్వశక్తినే నమో నమః. ఓం శివశక్తి బంధనాయ సర్వశక్తి అష్టైశ్వర్య ఆయువారోగ్య ప్రదాయని సర్వే జనా సుఖినో భవంతు. సర్వశక్తి ప్రదాతాయ నమో నమః. చూశారు కదండి, మరి గురువు గారు తాతల ముత్తాతల కాలం నుండే ఈ విద్యని నేర్చుకొని కేరళ విద్యలు మరియు అఘోరీల దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకొని ప్రతి ఒక్కరికి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. మరి మీరు కూడా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్ళండి. సో సంప్రదించాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి.